వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో తప్పిపోయిన చిన్నారి క్షేమం. రాత్రంతా గాలించి తల్లికి అప్పగించిన పోలీసులు. ప్రజా అర్జీలు పెండింగ్ వద్దు, అధికారులకు జేసీ ఆదేశం. ఇది స్కూల్ అంటారా, ప్రిన్సిపాల్ పై విద్యార్థిని ఆగ్రహం. రాష్ట్రానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, నేతల ఘన స్వాగతం. రోడ్డుపై వరి నాట్లు, వినూత్నంగా బీఆర్ఎస్ నిరసన. నంద్యాలలో షైనింగ్ స్టార్స్ అవార్డులు, 227 మంది మెరిట్ విద్యార్థులకు ఘన సన్మానం. ఆదోనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన. లాకప్ డెత్తులు డిఎస్సిపై పార్లమెంటులో ప్రస్తావిస్తాం, మిథున్ రెడ్డి. అంకాపూర్లో మళ్లీ ఉద్రిక్తత, ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం. పెనుమాకలో గంజాయి బ్యాచ్ హల్చల్, ద్విచక్ర వాహనం ధ్వంసం. రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన, చంద్రబాబుపై పేర్ని నాని విమర్శలు. నంద్యాలలో నీట్ పేపర్ లీక్ పై నిరసన, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్. ఉద్యోగ భద్రత కోసం ఎంపీ ఈఓల పోరాటం, నంద్యాల కలెక్టరేట్ వద్ద ధర్నా. నంద్యాలలో కనిపించకుండా పోయిన 4 ఏళ్ల చిన్నారి ప్రణవిని పోలీసులు రాత్రంతా గాలించి సురక్షితంగా గుర్తించి తల్లికి అప్పగించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్ సహాయంతో చేపట్టిన గాలింపు విజయవంతం కావడంతో పోలీసు బృందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫోటో తీస్తాను. పర్లేదు ఉంది కదా ఆమె దగ్గర. నిన్న ఈవినింగ్ ఒక ఆల్మోస్ట్ 4-year-old పాప, 4 year కూడా రీచ్ కాలేదు ఏజ్. పాప పేరు ప్రణవి. సో పాప ఇక్కడే ఉన్నారు. పాప పేరు ప్రణవి. పాప బర్త్డే ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్ 28th. సో నెక్స్ట్ మంత్ 28th షీ విల్ బి 4 years. సో నిన్న రాత్రి మనకి 9:30 ఆ టైం దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వస్తే రిగార్డింగ్ that Pranavi is missing. సో వెంటనే మన నంద్యాల్ తాలూకాలో, ఇది వైఎస్ఆర్ నగర్ లో ఇది జరిగింది. సో పాప ఆడుతున్నప్పుడు బయటకి వెళ్ళిపోయింది, అప్పుడు ఎవరు చూడలేదు. సో తర్వాత ఇంటి దగ్గర అందరూ, అక్కడ ఉన్న నేబర్స్ అందరూ వెళ్ళి చూస్తే పాప ఎక్కడ కూడా కనపడలేదు. సో అప్పుడు మన నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని, పేరెంట్స్తో మాట్లాడుకొని, నేబర్స్తో మాట్లాడుకొని అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలు పెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. మార్నింగ్ 6 AM కి పాప మనకి పులాల్ దగ్గర, ఎక్కడ మనకి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ లో కనపడింది, అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ లోపల పులాల్లో పాప మనకి ట్రేస్ అవుట్ అయింది. సో ఇది ఒక ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. అండ్
నంద్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 370 ప్రజా దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి అర్జీని నాణ్యతతో గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సూరత్ ధనంజయ్ అధికారులను ఆదేశించారు. బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న రీజనల్ అర్జీలు, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్లో పీడీ ప్రిన్సిపల్ వేధింపులపై ఓ విద్యార్థిని ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ గా మారింది. పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదా? పిల్లలు అన్నాక ఎట్లా చూసుకోవాలి? మీకు ఇంట్లో పిల్లలు ఉండరా? ఎందుకు బ్యాడ్ టచ్ ఎందుకు చేయాలి? ఏం అవసరం అంటే ఎందుకు అంటే ఒక వేరే విధంగా అనిపిస్తున్నావు. మరి మేము అక్కడ నుంచి వస్తే ఏ అమ్మా నువ్వు క్యాట్ వాక్ చేసుకుంటా, ఏం పిచ్చుతానమ్మా, ఏం రౌడీ, ఏ బక్కదనా, ఎందుకు ఇవన్నీ? మాకు పేర్లు పెట్టలేరా? మేము మేము మనుషులం కాదా? అంటే మేము ఏమనుకుంటారు మీరందరూ? అసలు అసలు ఇది స్కూల్ అంటారా? అసలు ఒక మేడం అంటే ఎట్లుండాలి? ఇద్దరు అట్లకెళ్ళి పిల్లలు వస్తే గుడ్ మార్నింగ్ చెప్పదంటారు. అడుక్కుని మరి గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమమ్మా గుడ్ మార్నింగ్ చెప్పరు? నీ బిహేవియర్ ఎట్లుంది? నేను యూత్ వాళ్ళ గుడ్ మార్నింగ్ చెప్తారా? ఎందుకు చెప్పాలి? నువ్వు కరెక్ట్ ఉన్నావా? అసలు కరెక్ట్ ఉంటే మీకు గుడ్ మార్నింగ్ చెప్తారు. ఏం నీకు అసలు మాట్లాడాలంటే కూడా నాకే సిగ్గైతుంది. అసలు ఎందుకు ఒక పిల్లలను అట్లనే చూస్తారా? ఏం అమ్మా ఇప్పుడు ఇవి మంచిగా అవుతలేదు భుజానికి శస్త్రచికిత్స అనంతరం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గన్నవరం విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన అధికారులతో పాటు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. మేడ్చల్లో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. వర్షపు నీటిలో నిండిన గుంతల్లో స్థానిక మహిళలతో కలిసి వరి నాట్లు వేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు.
ధ్వంసమైన రోడ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ తో ప్రభ కనబరించిన 227 మంది మెరిట్ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా పాల్గొని ఒక్కో విద్యార్థికి 20,000 నగదు ప్రోత్సాహకరం, గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం అందజేశారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాల్గొనడానికి వచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, మన ఎమ్మెల్సీ గౌరవనీయులు రామగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డిఓ జనార్దన్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ డిడి గారికి, డివిఓ గారికి. మరి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా వచ్చారు. ఇక లోకేష్ బాబు గారు పిల్లలు ఎవరైనా కానీ అందరూ పిల్లలే. ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు కానీ, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కానీ డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ ఒకటే ఆలోచించి బాగా ఉత్తమమైన పిల్లల వారికి, బాగా మార్పు సాధించి కష్టపడి చదివిన వారికి ఈరోజు మీకు గిఫ్ట్ గా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతారు. ప్రభుత్వ పరంగా మీరు గౌరవించాలా, మీ సంకల్పాన్ని మీరు చేయాలంటే మీరు మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. మరి నిత్యం రాత్రి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నాంది పలికి మీకందరికీ ఫలితాలు అందజేయడం జరుగుతారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇక్కడ వచ్చేసారు కాబట్టి పిల్లలకి ఇచ్చే 20,000 రూపాయలు సద్వినియోగం చేయండి. 20,000 రూపాయలు క్యాష్ ఇస్తారు కలెక్టర్ గారి తరఫున మేమందరం. వారి గుర్తుగా లోకేష్ బాబు గారు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు గౌరవించి ఈరోజు ఇస్తారు పిల్లలు. వారి గుర్తుగా లోకేష్ బాబు గారు మా పిల్లలకు చదువుల్లో ఉత్తమంగా మార్పులు సాధించిన వారికి ఈరోజు గౌరవించి సత్కరించి మీకందరికీ 20,000 రూపాయలు ఇస్తారు కాబట్టి తల్లిదండ్రులు మీ ఉపయోగానికి దాన్ని ఉపయోగించాలని చెప్పి మేము ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు తెలియజేస్తా ఉన్నారు. చాలా మంది పేదవారు కూడా ఉన్నారు. ప్రభుత్వ స్కూల్లో అయితే చాలా మంది పేదవారు ఉన్నారు.
మీ తల్లిదండ్రులతో కార్పొరేట్ స్కూల్ చదివించి కొంతవరకు మీకు ఉపాధితో కొంతవరకు మీకు ఉత్సాహం కలిగిస్తా ఉన్నారు, ప్రోత్సహిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఈరోజు మనం గౌరవించాలి. వాళ్ళు పేదవారు, చదువుకోవడానికి డబ్బు లేదు, ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. ఈరోజు అన్ని రకాలుగా కూడా పిల్లలు దాకా చెప్పాడు ఆయన. అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పించి ఈరోజు మాకు తల్లి గోదరు వేసి మాకు చదివిస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియడం జరిగింది. కాబట్టి దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు పట్టుదలతో చదివి మేడం రాజకుమారి గారు స్థాయి ఎక్కి రావాల్సిన అవసరం ఉంది. ఆ పట్టుదల ఆ సంకల్పం మీరు ఉంటేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. కర్నూలు జిల్లా ఆదోనిలో సోనం వాంగ్చుక్ నిర్బంధం, నీటి పేపర్ లీకేజ్ ఘటన నిరసిస్తూ జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపియు ఎస్ఐ కేంద్ర కార్యదర్శి పగడాల కోదండ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించారు. అలాగే ఆదోని జిల్లా అంశాన్ని ప్రభుత్వం విమర్శించిందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, అభివృద్ధి కల్పించాలని డిమాండ్ చేశారు. కావాలంటే ఇరుకు రోడ్లు పోవాలంటే రావాలంటే ఉస్మానాబాద్ జిల్లా ఇంతవరకు నిధులు కావాలంటే, పరిశ్రమలు రావాలంటే, ఎమర్జెన్సీ మరణాలు ఆగాలంటే, మెడికల్ కాలేజ్ రావాలంటే కావాలి. కలెక్టర్ కార్యాలయం అంటే పోయిన సబ్ కలెక్టర్ కార్యాలయం తీసేసి ఆర్డీఓ కార్యాలయంగా మార్చారు. అభివృద్ధిలో ముందుకు పోవాల్సినటువంటి ఈ ప్రాంతాన్ని వెనకకు నెడుతున్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఫ్యాసిజం అనేది లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అమరణ నిరాహారదీక్ష చేస్తున్నటువంటి లడక్ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణవేత్తని అర్ధాంతరంగా అరెస్టు చేయడం జరిగింది. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ రోజంతా కూడా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, మిగతా మిత్రులు కలిసి వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఈరోజు ఆర్డీఓ గారికి ఆయన్ని వెంటనే విడుదల చేయాలని, తర్వాత ప్రజాస్వామ్యాన్ని దేశంలో పరిరక్షించబడాలని చెప్పి ప్రశ్నించే గొంతుకుల్ని నొక్కి అణచివేసి అరెస్టులు లేదా కేసుల ద్వారా అణచివేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మంద వైఖరికి నిరసనగా ఈరోజు మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం ఈరోజు మనం ఇక్కడ ఆర్డీఓ గారికి మెమరాండం ఇస్తున్నాము. సరైన వైద్యం అందలేక శవాలుగా పల్లెలకు పోతున్నటువంటి పరిస్థితి. ఇంత దీనమైనటువంటి పరిస్థితి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కలగట్లకు వచ్చారు, తర్వాత జొన్నగిరికి వచ్చారు, మంత్రాలయానికి వచ్చారు. ఆదోని అసలు కనపడలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారు. ఏం ఈ పరిస్థితి? ఎందుకోసం మన ఓట్లు వేయలేదా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూటమికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని మనం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధాన సమస్య కాబట్టి మనం సాధించేందుకోసం ప్రజాస్వామికవాదులందరూ కూడా ఆదోని జిల్లా సాధించేందుకోసం పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి, తర్వాత పర్యావరణవేత్తకు సంబంధించినటువంటి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన కోరినది ఏమంటే, ఏదైతే ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి పేపర్ లీక్ అయిందో దానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి న్యాయం చేయండి. 150 మంది విద్యార్థులు ఆ లీక్ అయిన కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను కూడా తీవ్రంగా నిర్బంధించి ఫ్యాసిజంగా అణచివేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ మండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పగడాల కోదండ, సిపియుఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ లో లాకప్ డెత్తులు పెరుగుతున్నాయని, డీఎస్సీ స్కామ్ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. ప్రశ్నించే వారిపై కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, డీలిమిటేషన్ పై కేంద్రం ఇచ్చిన హామీలను కూడా ప్రస్తావించారు. సమయం కావాలని చెప్పి కూడా మేము అంశాలు లేవనెత్తడం జరిగింది. సో ఈ రాబో సెషన్ సవ్యంగా నడుస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజల తరఫున మేము పార్లమెంట్ ఇవన్నీ కూడా లేవనెత్తానని చెప్పి తెలియజేస్తాం.
ఇదివరకే మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము సపోర్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ విధంగా వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మా లీడరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతు. సో సౌత్ స్టేట్స్ కు అన్యాయం జరిగే విధంగా అయితే ప్రపోజ్ చేయలేదు. ప్రపోర్షనేట్ గా 50% సీట్స్ పెంచుతామని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి అదే విధంగా అయితే ఇక్కడ కూడా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నామని చెప్పి కూడా ఇవన్నీ కూడా లేవనెత్తున్నాం. ఈరోజు అడిగినాం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ప్రస్తుతానికైతే లిస్ట్ లో లేదు. రెండు ఒకటే వస్తాయి. మహిళా రిజర్వేషన్ డిలిమిటేషన్ లేదు. ఈ రోజు ఇప్పుడైతే ఈ రోజు పెట్టిన లిస్ట్ లో అయితే లేదు. బట్ డిఎస్సి పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్ లో మేము దానిపైన మేము మాట్లాడడం జరుగుతుంది. అదే లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైంది. ఈ రోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పి ఈరోజు సుబ్బారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు పొగాకు రైతులు కానీ అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ గురించి కానీ మిగతా రైతాంగం అంతా కూడా పూర్తిగా అగ్రేరియన్ క్రైసిస్ జరుగుతోందని చెప్పి కూడా మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. సో రైతుల సమస్యలు అన్నీ కూడా సరైన ఫార్మాట్ మేము దాన్ని పుట్టం చేసి ఖచ్చితంగా మాట్లాడతాం. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇస్సాపల్లి ఘటనపై పరస్పర ఆరోపణల మధ్య భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చారు. ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. राजीनामा पेल्ली का जवाब आज मिलेगा. इस्सा पेल्ली का जवाब आज मिलेगा. इस्सा पेल्ली का जवाब आज मिलेगा. సో రాముడి సంతానంకు రావణుడి సంతానంకు ఈరోజు జరిగే పోరాటం మార్పుగా ఈరోజు ధర్మం ఒకవైపు అధర్మం ఒకవైపు ప్రజల పక్షాన నిలిచిన గొంతులు ఒకవైపు మేము వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. దయచేసి ఇక్కడ పోలీసులకు సహకరించండి. లేకపోతే ఎవడెవడైతే ఈ రకంగా పిచ్చి చేష్టలు చేసినారో రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ జైలు కాదు బిడ్డ, ఆంధ్ర జైళ్ల నింపుతాం. ఇది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా చెప్తున్న రాష్ట్రం. గుంటూరు జిల్లా పెనుమాకలో కొందరు యువకులు మత్తులో రెచ్చిపోయి ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడు చెప్పిడి శివయ్య ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల నుంచి సరైన చర్యలు లేవని ఆరోపించారు. తనను బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన పోలీసు అధికారులను కోరారు.
నారా లోకేష్ గారికి నమస్కారం. పెనుమాక సప్పిడి శివయ్య నా పేరు. పెనుమాక క్లిక్ హౌస్లో ఉంటాను. గత యోగా దినోత్సవం రోజు నేను మంగళగిరిలో కార్ డ్రైవర్గా వెళ్తాను. యోగా దినోత్సవం రోజు వెళ్తుంటే గంజా తాగి పొద్దున పూట నా కారు మీద ఒక అతను వచ్చాడని చెప్పేసి కారు గుద్దినందుకు అతన్ని అడిగాను, ఏంటి అబ్బాయి గుద్దాను అంటే సావలేదు కదా బతకలేదు కదా బూరు తిట్టాడు. తిట్టిన తర్వాత అయిపోయిన తర్వాత నన్ను మళ్ళీ ఒక 20 రోజులు అయిన తర్వాత నన్ను దారి కాపు కాసి నా మీదకి వచ్చి నా బండి కానీ నా బూతులు తిట్టేసి నా ఇంటి మీదకి వచ్చేసి బండి అంతా గొడవ చేసేసి అసలుకి నానా యాగి చేశారు. అదేంటేమో పోలీస్ పంపించారని చెప్పి మేము స్టేషన్లో కూడా ఒప్పుకున్నారు కాజావల్లి ఎస్ఐ గారి దగ్గర. అసలు వాళ్ళకి నాకు పగేంటో నాకు అర్థం కావట్లా. ఆ శేషు జానీ కాను వీళ్ళిద్దరూ వాళ్ళ 10 మంది మీద మీరు చర్య తీసుకోవాలా. మేమే తప్పు చేసింది లేదు, వాళ్ళకి మాకు పగలేదు. కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, వాళ్ళు చేసేదానికి నేను పోలను. నా ఓటు వరకు నేను వస్తాను. నన్ను ఎవరు కూడా ఓటు వేయమని కూడా వేరే వాళ్ళు కూడా అడగరు. గత 40 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు. ఇప్పుడు 50 వచ్చిన నువ్వు మమ్మల్ని ఏం చేస్తారో మమ్మల్ని పీకుతారని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. మీరు తగిన చర్య తీసుకుంటారని తెలుసుకుంటున్నాను. నా పేరు సప్పిడి శివయ్య యాదవ్. గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలపై రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని ఆయన ఆరోపించారు. ప్రమాణ స్వీకారం చేయక 15 రోజుల ముందు అంటే 4వ తారీఖు, ఆయన 12వ అంటే 8 రోజుల ముందు నుంచి 4వ తారీఖు లెక్కింపు మొదలైనటువంటి రోజు సాయంత్రం నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా తునాతునకలు చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థని మసిలెట్టుగా చేసుకోవటం ద్వారా ఇవాళ ప్రజలకి పోలీస్ వ్యవస్థ అంటే ఒక భయం. పోలీస్ వ్యవస్థలోనే కొంతమంది పోలీస్ అధికారులు అంటే జుగుప్స. ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ అంటే నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ప్రజల మధ్యలో నాటుకుపోయిన పరిస్థితులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా లేదా కొంతమంది చెప్తున్నట్టు మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి ఈ అధికారం, ఆ అధికారం ద్వారా పోలీస్ వ్యవస్థని అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా అకృత్యాలు, విధ్వంసాలు, ఘోర అఘాయిత్యాలకి పాడుపడుతున్నటువంటి పరిస్థితులు వేళ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. జేబీలో పచ్చబిళ్ళ ఉంటే చాలు మీకు ఎక్కడికి వెళ్ళినా అధికారులు వణికిపోతారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గెలిచిన కొత్తలో చెప్పాడు. ఈ జేబీలో పచ్చబిళ్ళలందరికీ కూడా రాష్ట్రం. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సెంటర్లో సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
2026 లోపల ఏ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష అయినా ప్రతిదీ లీకేజీల పర్వం నడుస్తూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించే దాంట్లో పారదర్శకత లేదు. ఈరోజు ఏ కేంద్ర పరీక్ష నిర్వహించినా వాటన్నిటిలో లీకేజీల పర్వం కొనసాగుతూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు నీట్ పేపర్ వైద్య విద్యార్థులను వెలికి తీయడానికి కోసం ఏదైతే నీట్ పరీక్ష పెడతా ఉన్నారో ఆ నీట్ పేపర్ ను సక్రమంగా నిర్వహించగా ఈరోజు లీకేజ్ అయ్యి 25 లక్షల విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో మనం చూస్తా ఉన్నాం. నీట్ పరీక్ష లీక్ అయ్యింది. చాలా తక్కువ మార్కులు ఇంటర్లో చదివినటువంటి వాళ్ళకి మంచి ర్యాంకులు ఎట్లా వచ్చాయని చెప్పి విచారణ చేపడితే అది పేపర్ లీకేజ్ అయింది. కొన్ని వందల మందికి పేపర్ అమ్ముకున్నారు అని చెప్పేసి ఈ రోజు దేశంలో ప్రచారం జరిగింది. ఈ రోజు 25 లక్షల మంది పిల్లల భవిష్యత్తు లేదా రాబోయే కాలంలో దేశ ప్రజల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పైన ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా వివరిస్తా ఉంది. విద్యార్థి యువజన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ పైన విచారణ జరిపించాలని, ఇప్పటికే దోషులను పట్టుకున్నటువంటి వారిపైన కఠిన చర్య తీసుకోవాలి. వారికి సహకరించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్తలు ఢిల్లీలో సోనం వాంగ్చుక్ గారు 20 రోజులుగా ఆందోళన చేస్తుంటే దానిపైన ఏమాత్రము నోరు మెదపకుండా అన్యాయంగా దుర్మార్గంగా సోనం వాంగ్చుక్ గారిని వెంటనే దీక్షను విరమింపజేసేటువంటి రీతిలో పోలీసులను పురమాయించడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి బీజేపీ వైఖరి మారాలి. ఏ విషయంలో చూసినా ఏ ఎగ్జామ్ పేపర్ కూడా ప్రవేశపెట్టినా కూడా లీకుల పరంపర కొనసాగుతుంది. దీనికి బాధ్యులందరూ కూడా బీజేపీలో ఉన్నారు. వారందరికి సహకరిస్తున్నటువంటి కేంద్ర మంత్రి తప్పకుండా రాజీనామా చేయాలి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అన్ని రకాల పార్టీలు సిపిఎం పార్టీతో సహా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పోలీసులతో ఉద్యమాలను ఆపాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చూడడము చాలా దుర్మార్గము. దేశవ్యాప్తంగా బీజేపీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. రానున్న కాలంలో ప్రజలందరూ ఒక్కటే బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఉద్యోగ భద్రత, 35,000 కనీస వేతనం, ఈహెచ్ఎస్ సదుపాయం, ప్రమాద బీమా, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ తదితర డిమాండ్లతో ఎంపీఈఓలు నంద్యాల కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. గత 12 ఏళ్లుగా వ్యవసాయ శాఖలో సేవలు అందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఎంపీఈఓ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. నా పేరు జింకల వరప్రసాద్. నేను ఈ ఎంపీఓల జిల్లా అధ్యక్షుల్ని. మేము గత 12 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 12,000తో పనిచేస్తున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ 12 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 1,000 రూపాయలు అట్టనే పెంచుతూనే ఈ గవర్నమెంట్. ఇప్పటి వరకు మాకు 1 రూపాయి పెరగలేదు. మేమంతా అగ్రికల్చర్ బీఎస్సీ, డిప్లొమా, బీజెస్సీ అన్నీ చేస్తూనే ఉన్నాము. రైతుకు ఒక వారధిగా ఉండి భూసార పరీక్ష కానుంచి విత్తనము హార్వెస్టింగ్ వరకు రైతుకు ఒక వెన్నుదమ్ముగా ఉండి రైతులకు చేదోడు వాదోడుగా ఉన్నాము. కానీ సమాన పనికి సమాన వేతనం అనేది లేదు. గత 12 సంవత్సరాల నుంచి 1 రూపాయి పెరగలేదు. ఇప్పుడు ఏమిటంటే మాకు 4 డిమాండ్లు ఉన్నాయి సార్. శాంక్షన్ పోస్టు మాకు ఉద్యోగ భద్రత కావాలి, సమాన పనికి సమాన వేతనం, మహిళలకు
చైల్డ్ అది కావాలి. దాంతోపాటు 35,000 వేతనంతో మాకు గవర్నమెంట్ వారు మాకు తక్షణమే అందించాల్సిందిగా కోరుతున్నాం సార్. నా పేరు తేజస్విని. నేను నంద్యాల మండలంలో ఎంపీఓగా పనిచేస్తున్నాను. మేము 2014, 15, 16, 17 సంవత్సరం నుంచి రిక్రూట్మెంట్ అయినారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిలాగా. కానీ ఇప్పటి వరకు మేము రైతులకు చాలా చేస్తున్నాము, ఎన్నో సేవలు అందిస్తున్నాము. ఇక్కడ నుంచి మేము మామూలుగా ఉండేది నంద్యాల, ఆళ్ళగడ్డ, ఇక్కడ నుంచి మమ్మల్ని ఆదోని, మంత్రాలయం అక్కడ సైడ్ కూడా వేశారు మొదటగా. అక్కడ 2 సంవత్సరాలు చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. అక్కడ ఉండి కూడా మేము చాలా కష్టపడి రైతులకు ఎంతో హెల్ప్ చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అదే 12,000 జీతంతో మేము ఇంకా కష్టపడుతూనే ఉన్నాము. మమ్మల్ని 2014 చంద్రబాబు నాయుడు సార్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.